మూవీ ఓపెన్ అవగానే అస్లార్ అనే ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ తను తన ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా ఉంటాడు. అస్లార్ తన కూతురు జెన్నీకి రోజు కూర్చోబెట్టుకుని దగ్గరుండి కేరింగ్ గా కథలు చెప్పేవాడు. అండ్ ఆల్సో ఆ కథలో ఉన్న మోరల్ ఆఫ్ ద స్టోరీ కూడా అంత బాగుండడంతో ఆ స్టోరీస్ జెన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా వినేది. అలాంటి సమయంలో తన కూతురికి కథ చెప్తున్న టైంలో ఒక అతను ఫోన్ చేసి, సార్ మీరు అర్జెంట్ గా రావాలి, ఇక్కడ ఒక 2 మర్డర్స్ జరిగింది అని అంటారు. దీంతో కంగారుగా సరే అమ్మా నేను వెళ్ళొస్తాను, డ్యూటీ చేయడానికి వెళ్ళాలి అంటే, నాన్న ఎప్పుడు చూసినా మాతో టైమే స్పెండ్ చేయవు, అమ్మ చూడు నీపై కోపంగా ఉంది అని అంటుంది. సర్లే తల్లి నేను వెళ్ళి వచ్చేస్తాను. అక్కడ నుంచి తన కార్ తీసుకుని వెళ్తూ తన అసిస్టెంట్ ఫోన్ చేసి ఏ స్పాట్ కి రావాలి అంటే, ఏం సార్ నేను మీకు ఫోనే చేయలేదు కదా. అస్లార్తో, సార్ మీరు అనుకున్నట్టు ఇక్కడ ఏ హత్య జరగలేదు, మీకేదో రాంగ్ కాల్ వచ్చినట్టుంది అని చెప్తాడు. దాంతో అస్లార్ భయపడి మళ్ళీ ఇంటికి వెళ్లి చూస్తే ఇంట్లో తన కూతురు ఉండదు, భార్య ఉండదు, ఇద్దరు మిస్ అయిపోతారు. ఆ తర్వాత చాలా రోజులు తన గురించి తెలుసుకున్నప్పటికీ ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా దొరకదు. అనిషా అన్నలకి తన కూతురు జెన్నీ మిస్ అయిపోవడం వల్ల తనకి చాలా బాధేస్తుంది. 2 years వరకు డిప్రెషన్ లో ఉంటాడు. డిప్రెషన్ లో ఉన్న అతని దగ్గరికి ఒక ఆఫీసర్ వచ్చి, ఏంటి అస్లార్ నువ్వు ఇలా ఎప్పుడు చూసినా డిప్రెషన్ లో ఉంటే ఎలాగా, రోజుకి నీ ఆరోగ్యం కూడా క్షీణిస్తూ వస్తుంది, నువ్వు మళ్ళీ వర్క్ లో జాయిన్ అవ్వాలి, వర్క్ ప్రెషర్ కారణంగా నువ్వు టైర్డ్ అయిపోతావు, సో అందువల్ల కనీసం కొంచెం రెస్ట్ తీసుకునే ఛాన్సెస్ ఉంటుంది, నువ్వు మళ్ళీ వర్క్ లో జాయిన్ అవ్వు అంటే ఒప్పుకుంటాడు. ఇంకా కట్ చేస్తే నవీన్ అనే ఒక ఐటీ ఎంప్లాయ్ అనమాట. తను ఆఫీస్ కంప్లీట్ చేసుకుని ఇంటికి తిరిగి వెళ్తున్న సమయంలో పెద్ద యాక్సిడెంట్. ఈ యాక్సిడెంట్ లో తనకి బలమైన గాయాలవుతుంది. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు దీన్ని గమనించి తనని హాస్పిటల్ తీసుకెళ్తారు. ఆ తర్వాత నవీన్ గర్ల్ ఫ్రెండ్ అక్కడికి వచ్చి నవీన్ కి ఏమైంది అని తెలుసుకుంటే, నవీన్ కి అన్ని బానే ఉంది కానీ బ్రెయిన్ సెల్స్ పనిచేయట్లేదు, కంగారు పడాల్సిన పనేమీ లేదు, ఎలాగో ఈ రోజు నవీన్ బర్త్డే అంటున్నారు కదా, వెళ్ళి కేక్ తీసుకురండి సెలబ్రేట్ చేద్దామని తనని బయటికి పంపించి కేక్ తీసుకురమ్మంటే, ఆ తర్వాత తన బాయ్ ఫ్రెండ్ నవీన్ కోసం కేక్ తీసుకుని బర్త్డే స్పెషల్ గా లోపలికి వస్తే తను చనిపోయి ఉంటాడు. నవీన్ రక్తం అంతా తన బెడ్ చుట్టూ నిండిపోయి ఉంటుంది. దీన్ని చూసిన తర్వాత తను భయపడిపోతుంది. ఆ తర్వాత తను ఎలా చనిపోయాడు, ఎవరు చంపారు అనేది ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అయినటువంటి అస్లార్ అక్కడికి వచ్చి నవీన్ బాడీని చూసి ఈ హాస్పిటల్లో లోపలికి వచ్చి హత్య చేసి వెళ్ళేంత ధైర్యం ఎవరికి ఉందని బాగా ఆలోచించి బెడ్ పక్కన చూస్తే ఒక చిన్న నోటీస్ లాగా ఒక కార్డు ఉంటుంది. ఆ కార్డులో ఏముంటుందంటే, ఈ మాటలు నాకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి, హ్యాపీ బర్త్డే అని రాసి ఉంటుంది. ఇది చూసిన తర్వాత అస్లార్ కి అసలు ఏమీ అర్థం కాదు, కిల్లరే హింట్ ఇస్తున్నట్ట లేదా ఈ కార్డు ఇక్కడ ఎందుకు ఉందని. ఆ తర్వాత సీసీ కెమెరా ఫుటేజ్ చూస్తే అప్పుడే హాస్పిటల్ కన్స్ట్రక్షన్ స్టేజ్ లో ఉన్నందువల్ల కొన్ని ప్లేసెస్ లో మాత్రమే కెమెరాస్ ఉంటుంది, అందులో సరిగ్గా రికార్డ్ అయి ఉండదు. రికార్డ్ అయిన ఒక ప్లేస్ లో ఏమో అస్సలు క్లారిటీ ఉండదు. ఆ తర్వాత ఆ హాస్పిటల్ కి అంబులెన్స్ డ్రైవర్ తీసుకొచ్చుంటారు కదా, తనని పిలిచి ఎందుకని మీరు ఇదే హాస్పిటల్ తీసుకొచ్చారు అంటే, అదా నాకు ఈ హాస్పిటల్ టైర్ పైన కారణంగా ఇన్కమ్ వస్తుంది, అందువల్లనే నేను ఇలా చేశాను, నేను ఎవరిని తీసుకొచ్చినా ఇదే హాస్పిటల్లోనే జాయిన్ చేశాను సార్ అని చెప్తాడు. అంతేగాని అంతకు మించి నాకు నవీన్ గురించి ఏం తెలియదు అని. ఇప్పుడు అస్లార్ రేజ్ అయ్యే క్వశ్చన్ ఏంటంటే, ఒకవేళ కిల్లర్ నవీన్ ని చంపాలనుకుంటే ఎక్కడైనా చంపొచ్చు, ఈ హాస్పిటల్లోనే చంపడానికి రీజన్ ఏమై ఉంటుంది, కిల్లర్ మోటివ్ ఏంటి అనేది ఏం అర్థం కాదు. ఆ తర్వాత అసలు ఏ వార్డ్ లో ఉన్నాడు, ఏ రూమ్ లో ఉన్నాడని కిల్లర్ కి ఎలా తెలుసు, తను ఖచ్చితంగా ఈ ఫైల్ ను చూసింటాడని హాస్పిటల్ బయట సెక్యూరిటీ గా ఉన్న వాళ్ళని డిస్కస్ చేస్తే, సార్ మేము ఎవరికి దాన్ని చూపిలేదు అని అంటారు. తర్వాత నవీన్ బాడీ పోస్ట్ మార్టం చేసిన తర్వాత రిపోర్ట్స్ ప్రకారం ఖచ్చితంగా ఇది ఎవరో ప్రొఫెషనల్ సర్జరీనే చేసింటాడు, సర్జరీస్ వాడే థింగ్స్ యూస్ చేయడం వల్ల బ్లడ్ ఎక్కువగా వచ్చింది, అందువల్ల తను చనిపోయాడు అని చెప్తారు. కానీ ఇతనికి ప్రాక్టికల్ నాలెడ్జ్ లేనట్టుగా తెలుస్తుందని. ఆ తర్వాత ఎవరో ఒక అతన్ని కొంతమంది కలిసి కత్తితో పొడిచి వెళ్ళిపోతే తనని ఇదే హాస్పిటల్లో జాయిన్ చేయడంతో ఆ పర్సన్ ని కిల్లర్ వచ్చి కిల్ చేస్తారు. ఎవరికి తెలియకుండా నైట్ టైంలో డాక్టర్ డ్రెస్ లో వచ్చి హాస్పిటల్ లైట్స్ ఆఫ్ చేసి కట్ చేస్తే, ఆ తర్వాత నెక్స్ట్ డే అస్లార్ ఈసారి మళ్ళీ మర్డర్ జరిగింది అని హాస్పిటల్కి వచ్చి చూస్తే ఈసారి శవం పక్కన మనసారా నవ్వుకుని చాలా రోజులైంది, హ్యాపీ బర్త్డే అని ఉంటుంది కార్డు. దీంతో అస్లార్కి అర్థమైంది ఏంటంటే, ఖచ్చితంగా కిల్లరే మనకి హింట్ ఇస్తున్నాడు, ఈ హత్యలు ఇంకా జరుగుతాయి అని అర్థమవుతుంది. ఆ తర్వాత చనిపోయిన పర్సన్ ఫ్యామిలీ డీటెయిల్స్ తెలుసుకోవాలని చెప్పి ఇంట్లో వెళ్ళి అడిగితే, అతను ఒక రోగని, ఎప్పుడు చూసినా ఇంట్లో ఉన్నాడు, తాగి తిరుగుతూ ఉంటాడని, ఎప్పుడు చూసినా గొడవలకు వెళ్తున్నాడని వెళ్ళి చెప్తారు. అంటే ఐ మీన్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. ఇంకో పక్క మీడియాలో, టీవీ ఛానల్స్ లో బ్రేకింగ్ న్యూస్, వరుసగా హాస్పిటల్లో హత్యలు జరుగుతున్నాయి, కిల్లర్ ఎవరు, పోలీస్ వాళ్ళు కనుక్కుంటారా అని. పోలీస్ ఆఫీసర్స్ ఏమో, ఈ విధంగా డైలీ మమ్మల్ని క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ అడగండి, వీళ్ళనంత తొందరగా మేము అతన్ని పట్టుకుంటాము, మా ఇన్వెస్టిగేషన్ టీం ఇంకా వర్క్ చేస్తూనే ఉంది దాని మీద అని చెప్తారు. తర్వాత కిల్లర్ తన ఫేస్ కనబడకుండా మాస్క్ తో మేనేజ్ చేసి ఒక రెస్టారెంట్ కి వెళ్ళి అందులో ఫుడ్ తీసుకుని రెస్టారెంట్ ఓనర్ అయినటువంటి అశోక్ కి
ఒక లడ్డు ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత అశోక్ కళ్ళు తిరిగి కింద పడిపోతాడు స్పృహ కోల్పోయి. ఆ తర్వాత అతన్ని కూడా సేమ్ హాస్పిటల్లో జాయిన్ చేస్తే ఆ రోజు నైట్ కిల్లర్ అక్కడికి వెళ్ళి ఎవరికి తెలియకుండా డాక్టర్ డ్రెస్ లో అతని బాడీ పార్ట్స్ లో ఒక పార్ట్ ని కట్ చేసి బ్లీడింగ్ వచ్చేలా చేసి తను చనిపోయేలా చేసి అక్కడి నుంచి వచ్చేస్తాడు. కట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ అస్లార్ అలాగే టీం అక్కడికి వెళ్ళి మళ్ళీ కిల్లర్ ఏదైనా హింట్ ఇచ్చాడా అని చూస్తే తనకి చాలా విషయాలు తెలుస్తాయి. అండ్ ఇంకా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అస్లార్ అలాగే వాళ్ళ టీం అందరూ కలిసి ఆ రోజు అశోక్ కుమార్ ని కలవడానికి వచ్చిన వాళ్ళందరినీ సీసీ కెమెరా ఫుటేజ్ ద్వారా అండ్ అలాగే స్టాఫ్ ద్వారా కొంతమంది లిస్ట్ వస్తుంది. దాంతో వాళ్ళందరినీ ఎంక్వైరీ చేసిన తర్వాత సీసీ కెమెరాలో అనుమానాస్పదంగా ఒక అతను కనిపించడం వీళ్ళు గమనిస్తారు. అదేనండి ఇంతకు ముందు కిల్లర్ వచ్చింటారు కదా అతని గురించి స్టాఫ్ దగ్గర డీటెయిల్స్ అడిగితే తను రెగ్యులర్ గా ఇక్కడికి వస్తూ ఉంటాడు సార్ అని చెప్తారు. తను బ్యాంక్ అకౌంట్ గురించి డీటెయిల్స్ తెలుసుకోవాలని చెప్పి తను క్యాష్ ఇస్తాడా ఆన్లైన్ పేమెంట్ చేస్తాడా అంటే తను ఆన్లైన్ పేమెంట్ చేస్తాడని తెలియడంతో దాని ద్వారా డీటెయిల్ తెలుసుకుంటే ఈ అకౌంట్ అలెగ్జాండర్ అనే పేరు మీద 1 year గా ఈ అకౌంట్ లో ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంది. ఇంకో విషయం ఏంటంటే కేవలం అశోక్ రెస్టారెంట్స్ మాత్రమే ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉన్నాయి అని చెప్తాడు. అండ్ ఇంకో పక్క డాక్టర్స్ అశోక్ బాడీకి పోస్ట్ మార్టం చేసిన తర్వాత అస్లార్ ఫోన్ చేసి సార్ అతను నార్మల్ గా చనిపోలేదు, అతను హోటల్లో స్పృహ తప్పి పడిపోవడానికి కూడా ఒక కారణం ఉంది, తను ఒక పదార్థాన్ని తిన్నాడు, కెమికల్స్ లోపలికి వెళ్ళడం వల్ల అలా జరిగింది అని చెప్తాడు. ఆ తర్వాత మొదటి పర్సన్ అయినటువంటి నవీన్ ని యాక్సిడెంట్ చేసిన లారీలో అనుమానాస్పదంగా ఒకడు కనిపించాడు ముసుగేసుకుని అండ్ అలాగే మాస్క్ పెట్టుకుని అని తన గురించి డీటెయిల్స్ తెలుసుకుంటే ఆ లారీని సీసీ కెమెరా ఫుటేజ్ లో ఆ ఏరియాలో తీసుకుని అన్నిటి గురించి తెలుసుకుంటే ఆ లారీ డ్రైవర్ కృష్ణదాస్ గురించి తెలుస్తుంది. ఆ తర్వాత కృష్ణదాస్ గురించి ఇంకా తెలుసుకోవాలని వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి కృష్ణదాస్ వాళ్ళ అమ్మ గురించి అడిగితే తను ఇంట్లోకి రావట్లేదు అని చెప్తుంది. ఎందుకని మీ ఇంట్లోకి తను ఇప్పుడు రావట్లేదు అంటే ఓ అదా ఏమైంది సార్ వాడికి ఏదైనా ప్రాబ్లమా ఎవరితోనైనా గొడవ పెట్టుకున్నాడా అని అడిగితే అసలు వాడికి గొంతు ఎలా పోయింది అని అడుగుతారు. ఎందుకంటే లారీ డ్రైవర్ అయినటువంటి అతనికి పోయింది తను ఒక మిషన్ సహాయంతోనే మాట్లాడుతున్నాడు అని తెలుసుకుంటారు ఇంతకు ముందే. ఇప్పుడు ఇక్కడికి వచ్చి కృష్ణదాస్ వాళ్ళ అమ్మగారితో తన గొంతు ఎలా పోయింది అని అంటే సార్ మీకు ఒక విషయం చెప్పాలి, నా కొడుకు కృష్ణదాస్ చాలా పెద్ద గాయకుడు అవుతాడని నాతో పాటు చాలా మంది కలలు కన్నాం. ఎందుకంటే తను చాలా బాగా పాటలు పడేవాడు, తన 10th క్లాస్ లోనే చాలా ప్రైజెస్ తీసుకున్నాడు. ఆ తర్వాత తను కాలేజ్ డేస్ లో చదువుకున్నప్పుడు ఏదో మెడికల్ ఆపరేషన్ గొంతుకు చేయాలని చెప్పి తన గొంతుని కట్ చేసేసారు. అప్పటి నుంచి తను మాట్లాడలేదు సార్, మాట్లాడలేనందువలన ఇంకా పాటలు కూడా పాడలేని పరిస్థితి, తన చదువు కూడా పోయింది అని ఏడుస్తూ తన బాధను చెప్తుంది. ఆ తర్వాత సరే అమ్మా మీ బాధ నాకు అర్థమైంది, కృష్ణదాస్ ఎక్కడున్నాడో మీకు కూడా తెలియదు అంటున్నారు కాబట్టి తన ఫోటో ఏదైనా ఇంట్లో ఉంటే చూపించరా అంటే కృష్ణదాస్ వాళ్ళ అమ్మ లోపల ఉన్న కృష్ణదాస్ ఒక ఫోటోని తీసుకొచ్చి వీళ్ళకి చూపిస్తుంది. అది చూడంగానే వీళ్ళకి పెద్ద షాక్, ఎందుకంటే తనే కిల్లర్ అని వీళ్ళు అనుకుంటారు. ఆ తర్వాత ఒకవేళ కృష్ణదాసే వీళ్ళందరినీ చంపుకుంటూ వస్తుంటే తన మోటివ్ ఏమైంటుంది అని బాగా ఆలోచిస్తే మొదటగా చనిపోయిన నవీన్ వాళ్ళ నాన్న పేరు శివకుమార్ గురించి మనకి ఏదైనా డీటెయిల్ తెలిస్తే ఇంకా ఇందులో ఇన్ఫర్మేషన్ రాబట్టుకోవచ్చు అని చెప్పి శివకుమార్ గురించి తెలుసుకుంటారు. శివకుమార్ ఒక మెడికల్ స్టూడెంట్ అని, శివకుమార్ కృష్ణరాజ్ తో కలిసి చదువుకున్నాడు అని తెలుసుకుంటారు. ఇందువల్ల వీళ్ళకి అర్థమైంది ఏంటంటే ఇప్పుడు చంపిన వాళ్ళ నాన్న వాళ్ళ మీద కోపంతోనే ఇదంతా చేస్తున్నాడు, తన కొడుకులను చంపుతున్నాడు అని అర్థమవుతుంది. ఆ తర్వాత శివకుమార్ గురించి డీటెయిల్స్ తెలుసుకుంటే కొద్ది సంవత్సరాల క్రితమే తను చనిపోయాడు అని తెలుస్తుంది. ఇప్పుడు ఈ హాస్పిటల్ ఎవరిదో కాదు శివకుమార్దే. ఇంతవరకు కిల్లర్ కిల్ చేసింటారు కదా హాస్పిటల్లో, ఆ హాస్పిటల్. ఆ తర్వాత మర్డర్ గురైన ఇంకొక అతని వాళ్ళ నాన్న గురించి తెలుసుకుంటే అతని పేరు అలెగ్జాండర్ అని, అతని గురించి డీటెయిల్స్ తెలుసుకుంటారు. తర్వాత అలెగ్జాండర్ ని కలవడానికి ప్రయత్నిస్తే తను దుబాయ్ లో ఉన్నాడు అని తెలుస్తుంది. దుబాయ్ లో ఉన్న అలెగ్జాండర్ ఫోన్ చేసి మిమ్మల్ని అర్జెంట్ గా కలవాలి, మీతో మాట్లాడాలి ఒక కేసు గురించి అంటే సార్ నేను రావడానికే భయపడుతున్నాను, ఎందుకంటే నాకు కూడా ఏదైనా అవుతుందేమో అని భయపడుతున్నానని చెప్పి నెక్స్ట్ 2 days తర్వాత అలెగ్జాండర్ మళ్ళీ ఇంటికి వస్తాడు వాళ్ళ ఊరికి ఇండియాకి. తను మళ్ళీ ఇండియాకి రావడంతో ఎందుకని సడన్ గా రాననుకున్నటువంటి అలెగ్జాండర్ ఇండియాకి వచ్చాడు అని అలెగ్జాండర్ ఫోన్ చేస్తే సార్ మీకు తెలియాల్సిందంతా నేను చెప్తాను, వెంటనే ఇంటికి రండి, అసలు ఏం జరిగింది అనే దాన్ని మొత్తం క్లియర్ కట్ గా డీటెయిల్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని చెప్తాడు. ఆ తర్వాత అస్లాన్ అలాగే వాళ్ళ టీం అందరూ అలెగ్జాండర్ ఇంటికి వెళ్తే సరిగ్గా అప్పుడే కృష్ణరాజ్ అలాగే మిగతా వాళ్ళు కొంతమంది అక్కడికి వచ్చి ఇంటి మీద అటాక్ చేస్తారు. ఫైనలీ అస్లాన్ అలాగే వాళ్ళ టీం అందరూ వాళ్ళతో ఫైట్ చేసి కృష్ణరాజ్ ని పట్టుకుంటారు. కృష్ణరాజ్ ని పట్టుకున్న తర్వాత చెప్పరా అసలు ఎందుకని ఇదంతా చేస్తున్నారు, ఇందులో ఇన్వాల్వ్ అయినది ఎవరు అని క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ అడిగితే కృష్ణరాజ్ నవ్వుకుంటూ ఏం సమాధానం చెప్పడు. ఆ తర్వాత కృష్ణరాజ్ వల్ల సరిగ్గా మాట్లాడడానికి కాదు కాబట్టి మిషన్ సహాయంతో అలెగ్జాండర్ నే మేమందరం మొదట చంపాలనుకున్నది కానీ కుదరలేదని మొత్తం వీళ్ళతో చెప్తాడు. ఆ తర్వాత కృష్ణరాజ్ వాళ్ళ అమ్మ అక్కడికి
వచ్చి ఆ రోజు రాఘవన్ అనే ఒక పర్సన్ మా ఇంటికి వచ్చాడు. వాళ్ళ అక్క కూడా తను చదివే కాలేజీలోనే చదివిందని నేను విన్నాను. తన పేరు వచ్చేసి సుజా. ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుందా, తన గురించి నీకేమైనా తెలుసా అని అడిగాడు. చాలా సార్లు అడిగినప్పటికీ అతను మళ్ళీ మాకు తెలియదు అని చెప్పినా కూడా అతను అడుగుతూనే ఉన్నాడు సార్ అని చెప్తుంది. ఆ తర్వాత సుజా మెమోరియల్ అనే ఒక హాస్పిటల్ ఉంది. సుజా వాళ్ళన్న రాఘవన్ ఇతనేనా అని ఫోటోని చూపిస్తే ఈ అబ్బాయే సార్ అని చెప్తుంది. కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత రాఘవన్ దగ్గరికి వెళ్ళి, చెప్పండి డాక్టర్ అసలు ఏం జరిగిందో, కనీసం మీరైనా మీ అక్క సుజి ఆత్మహత్య చేసుకోవడానికి రీజన్ ఏంటి, మీరు వెళ్ళి ఎందుకని వాళ్ళ దగ్గర అడిగారు అంటే, సార్ కొన్ని రోజులకు ముందు మా అక్క మెడికల్ బుక్స్ నుంచి నాకు ఒక ఫోటో దొరికింది. ఆ ఫోటోలో మా అక్కతో పాటు ఇంకో అబ్బాయి ఉన్నాడు. అతన్నే మా అక్క ప్రేమించిందని నాకు అర్థమైంది. అతను ఎవరు, అతని గురించి డీటెయిల్స్ కనుక్కోవాలనుకున్నాను. మా అక్క సూసైడ్ కి కారణాలు తెలుసుకోవాలని అని వీళ్ళతో చెప్తూ ఉంటే సడన్ గా అస్లార్కి అని అలాగే తన పక్కన ఉన్న ఆఫీసర్ కి ఒక ఫోన్ కాల్ వస్తుంది. హాస్పిటల్లో డాక్టర్ జేవి మిస్సింగ్ అని. ఆ తర్వాత ఇంకా అక్కడ నుంచి వెళ్తున్న సమయంలోనే అస్లార్కి అర్థమైంది ఏంటంటే ఇదంతా చేస్తున్నది అలెగ్జాండర్ ఫారిన్ కి వెళ్ళలేదు, తను ఇక్కడే ఉన్నాడు, మనతో అబద్ధం చెప్పాడు. ఇంతకీ ఫారిన్ వెళ్ళింది ఎవరంటే ఒక ఫేక్ ఐడెంటిటీతో అలెగ్జాండర్ లాగా పేరు మార్చుకున్నాడు అని తెలుస్తుంది. ఇంతకు ముందే కొంతమంది ఆఫీసర్ చెప్పింటారనమాట, అలెగ్జాండర్ పేరు మార్చుకున్నాడు, 3 years క్రితం తన పేరు సుధాకర్ గా ఉంది అని. ఇంకో పక్క హాస్పిటల్లో జేవిని తీసుకుని కిల్లర్ వెళ్తూ ఉంటాడు. ప్లేస్ తీసుకెళ్లి నా జీవితాన్ని నాశనం చేసిన, ఇక్కడే నిన్ను కూడా నాశనం చేయబోతున్నాను అని చెప్పి ఒక ఇంజెక్షన్ వేస్తూ ఉంటే సరిగ్గా అప్పుడే అస్లార్ అనలగే ఇంకో పర్సన్ అక్కడికి వెళ్ళి తన టీమ్ తో ఫైనలీ అతన్ని పట్టుకుంటారు. తనని పట్టుకుని విచారిస్తారు, అసలు ఎందుకని నువ్వు ఇదంతా చేస్తున్నావు, నీ మోటివ్ ఏంటి అని అంటే అప్పుడు చెప్తాడు అసలు ఏం జరిగింది అనే దాన్ని. ఫ్లాష్ బ్యాక్ ఓపెన్ అవగానే కృష్ణరాజ్ ఇంతకు ముందు చెప్పుకున్నట్టే కృష్ణరాజ్ వచ్చేసి చాలా బాగా పాటలు పాడేవాడు. మొత్తం అందరూ తను పాడే విధానాన్ని చూసి మెచ్చుకునే వాళ్ళు, ఎప్పటికైనా గొప్ప సింగర్ అవుతాడని అందరూ కలలు కనేవాళ్ళు. కృష్ణరాజ్ కాలేజ్ లో శివకుమార్, జేవి, సెల్వా వీళ్ళు ముగ్గురు క్లోజ్ ఫ్రెండ్స్ గా ఉండేవాళ్ళు. అండ్ ఇదే కాలేజ్ లో సుజీ అనే ఒక అమ్మాయి కూడా చదువుకుంటూ ఉండేది. సుజీ చూడడానికి అందంగా ఉంటుంది కాబట్టి ఆ కాలేజ్ లో చాలా మందికి తన క్రష్ అన్నమాట. అయితే శివకుమార్, జేవి, సెల్వా వీళ్ళ ముగ్గురులో సెల్వా వచ్చేసి చాలా డిఫరెంట్ గా ఉండేవాడు. తను ఎలా ఎంబీబీఎస్ పూర్తి చేశాడా అని అస్తమానం డౌట్స్ వస్తూనే ఉంటాయి మొత్తం అందరికి. వాళ్ళతో పాటుగానే అలెగ్జాండర్, కృష్ణరాజ్ వీళ్ళందరూ చదువుకునే వాళ్ళు అనమాట. జేవికి అలెగ్జాండర్ అంటే అసలు పడదు, ఎందుకంటే అలెగ్జాండర్ చాలా క్లవర్ స్టూడెంట్ అని అందరినీ చాలా బాగా కేరింగ్ గా చూసుకుంటున్నాడు. పేషెంట్స్ ని కూడా చాలా బాగా డీల్ చేసి వాళ్ళకి కావాల్సిన ట్రీట్మెంట్ అందిస్తున్నాడు. దీంతో డాక్టర్స్ అందరూ తనని అప్రిషియేట్ చేస్తుంటే జేవికి ఇది అస్సలు నచ్చదు. ఆ తర్వాత అలెగ్జాండర్ వచ్చేసి సుజీని ప్రేమించడం స్టార్ట్ చేస్తాడు. సుజీ అంటే అలెగ్జాండర్ కి చాలా ఇష్టం వాళ్ళ కాలేజ్ లో. అండ్ ఆల్సో చాలా మంచి వ్యక్తి కావడంతో అలెగ్జాండర్ అంటే సుజీ కూడా ఒక మంచి పాజిటివ్ ఇంప్రెషన్ ఉంటుంది. ఆ ఇంప్రెషన్ కొద్దిగా రోజు రోజుకి ప్రేమగా మారిపోతుంది. ఆ తర్వాత హాస్పిటల్లో సెల్వరాజ్ ఒక రోజు డ్రగ్స్ తీసుకోవడం గమనించి ప్రిన్సిపల్ కంప్లైంట్ చేస్తే సెల్వరాజ్ ని తను బాగా తిడుతుంది. ఇంకో పక్క కృష్ణరాజ్ వచ్చేసి చాలా బాగా పాటలు పాడుతుండేవాడు, అందరి దగ్గర మంచి పేరు సంపాదించుకునేవాడు. తన గొంతులో ఏదో ప్రాబ్లం ఉందని డాక్టర్ దగ్గరికి వచ్చి చూపిస్తే తనకి ఒక సర్జరీ చేయాలి అని చెప్తారు. కృష్ణరాజ్ అలాగే అలెగ్జాండర్ వీళ్ళిద్దరూ ఎప్పుడు చూసినా కలిసే ఉండేవాళ్ళు. వీళ్ళిద్దరి మధ్య మంచి ఫ్రెండ్షిప్ బాండ్ ఉండేది. అయితే ఒక రోజు కృష్ణరాజ్ కి సర్జరీ చేస్తున్న సమయంలో డాక్టర్స్ కి అనుకోకుండా పక్క వార్డులో పేషెంట్ సీరియస్ అయిపోవడం వల్ల వీళ్ళని చూసుకోమంటారనమాట. ఐ మీన్ కూడా ఇప్పుడు డాక్టర్సే కాబట్టి ట్రైనింగ్ తీసుకుంటున్నారు కదా, శివకుమార్, జేవి, సెల్వా, అలెగ్జాండర్ వీళ్ళందరూ. మీకు ఎలాగో ఇది తెలుసు కదా, మీరు దగ్గరుండి సర్జరీ చేయించండి డాక్టర్ అక్కడ నుంచి పక్క వార్డుకి వేరొక పేషెంట్ చూడడానికి వెళ్ళిపోతే వీళ్ళు ముగ్గురు కలిసి కృష్ణరాజ్ గొంతుని కట్ చేశారు. ఎందుకంటే వాళ్ళ పైన అసలు వీళ్ళు ముగ్గురు కోపంగా ఉంటారు కాబట్టి. గొంతును అంటే ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు, మాట్లాడడానికి వీలు కాకుండా నిజంగా గొంతును కట్ చేస్తే చచ్చిపోతారులేండి, అది వేరే విషయం. ఆ తర్వాత తన గొంతు పోవడంతో కృష్ణరాజ్ అలాగే వాళ్ళమ్మ చాలా బాధపడతారు. హాస్పిటల్ ముందు ధర్నా చేసినప్పటికీ ఎక్కువ కాలం అది నిలవలేదు. ఎవరు తనని పట్టించుకోలేదు. తర్వాత జేవీనే ఎందుకు కారణం అని చెప్పి ఒక 1 month కాలేజ్ నుంచి సస్పెండ్ చేస్తారు. ఆ తర్వాత అలెగ్జాండర్ మీద ఇంకా కోపం పెంచుకున్న వీళ్ళు ముగ్గురు కలిసి అలెగ్జాండర్ దగ్గరికి వెళ్ళి తనని సిజర్ తో ఎవరికి తెలియకుండా హాస్పిటల్లోనే ఆల్మోస్ట్ చనిపోయేలాగా గాయం చేసి అక్కడ నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తారు. అలెగ్జాండర్ వీళ్ళకంటే క్లవర్ స్టూడెంట్ అవ్వడం వీళ్ళు అస్సలు జీర్ణించుకోలేరు. ఆ తర్వాత అలెగ్జాండర్ చాలా రోజుల పాటు బెడ్ కే పరిమితం అయిపోతాడు. డాక్టర్స్ కూడా ఇంకా తను రికవర్ కాలేడు అని చెప్పేస్తారు అలెగ్జాండర్ వాళ్ళ అమ్మకి. అలాంటి పరిస్థితుల్లో అలెగ్జాండర్ ని ప్రేమించిన సుజీ తనని చాలా మిస్ అవుతుంది, ఏడుస్తుంది. తను లేని జీవితం నాకు వద్దని తను సూసైడ్ చేసుకుని వెళ్తున్న ఒక వెహికల్ కి అడ్డంగా నిలబడి చనిపోతుంది. ఇది జరిగింటుంది. ఆ తర్వాత కొద్ది రోజులకి లక్కీగా అలెగ్జాండర్ బ్రతికినప్పటికీ తన పక్కన సుజీ ఉండదు. తను సూసైడ్ చేసుకుని
చనిపోయి ఉంటుంది. తర్వాత అలెగ్జాండర్ తన జ్ఞాపకాలతో అలాగే బ్రతుకుంటాడు. కొద్ది రోజులకి అలెగ్జాండర్ వాళ్ళ మదర్ కూడా చనిపోతుంది. ఒంటరిగా ఉన్న తనకి సడన్ గా ఒక రోజు ఒక ప్రోగ్రామ్ లో కృష్ణరాజ్ ఒక పాట పాడుతూ కనిపిస్తాడు. అది కూడా మిషన్ లో. ఇంతకు ముందు కృష్ణరాజ్ చాలా బాగా పాటలు పాడేవాడు అని చెప్తుంది యాంకర్. ఇదంతా చూసిన తర్వాత నా ఫ్రెండ్ కృష్ణరాజ్ ఇంకా బతికే ఉన్నాడు, ఎలాగైనా తనని కలవాలి అని చెప్పి అలెగ్జాండర్ కృష్ణరాజుని కలిసిన తర్వాత ఇద్దరు చాలా బాగా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఫ్రెండ్స్ ఇద్దరు ఒకటైపోయి మాట్లాడుకుని రివెంజ్ తీర్చుకుని ఉంటారు. ఇది జరిగింటుంది. కట్ చేస్తే జరిగిన ఫ్లాష్ బ్యాక్ అంతా ఇప్పుడు అలెగ్జాండర్ అండ్ అలాగే కృష్ణరాజ్ వీళ్ళందరూ పోలీస్ ఆఫీసర్ చెప్తాడు అస్లాతో సహా, మా స్టోరీ అంతా మీరు విన్నారు కదా, మా దృష్టిలో మా పాయింట్ ఆఫ్ వ్యూలో మేము చేసింది అసలు తప్పే కాదు అని జేవిని వాళ్ళు కలవాలి అని చెప్తారు. ఆ తర్వాత అస్లార్ అండ్ అలాగే ఆఫీసర్స్ అందరూ కలిసి జేవి దగ్గరికి వెళ్ళి, సార్ మిమ్మల్ని మీ ఫ్రెండ్స్ అయినటువంటి కృష్ణరాజ్ అండ్ అలాగే అలెగ్జాండర్ కలవాలనుకుంటున్నారని ఫైనలీ వీళ్ళ ముగ్గురికి ఒక మీటప్ కండక్ట్ చేస్తారు. అలెగ్జాండర్ జేవితో ప్రపంచం దృష్టిలో ఫేమస్ డాక్టర్ అయినటువంటి జేవి గురించి ఎవరికీ తెలియని నిజాలు మాకు మాత్రమే తెలుసు, రేపు నీ బుక్ కూడా పబ్లిష్ అవబోతుంది, కంగ్రాచులేషన్ చెప్తే నేను ఈ రోజుకి ప్రాణాలతో ఉన్నానంటే న్యాయము దైవము నాతో తోడుగా ఉన్నందువల్లని అక్కడి నుంచి వెళ్ళిపోతూ అస్లార్తో థ్యాంక్ యూ ఫర్ సేవింగ్ మై లైఫ్, మీరు నా ప్రాణాలని కాపాడారు ఈ రోజు వీళ్ళ దగ్గర నుంచి, అంటే డాక్టర్ మీరు చావాల్సిన వాళ్ళే, బ్రతికే అర్హత లేదు అని చెప్తాడు. ఎందుకంటే తనకు జరిగిన అన్యాయాన్ని మొత్తం అస్లార్ వినింటాడు కాబట్టి కృష్ణరాజ్ కి అలాగే అలెగ్జాండర్ కి. తర్వాత నెక్స్ట్ డే జేవి తను రాసిన బుక్ ని పబ్లిష్ చేస్తున్నాడు. నేను నా జీవితంలో ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ వల్లే నేను ఈ రోజు ఇంత సక్సెస్ఫుల్ గా ఉన్నాను, కష్టపడ్డాను, హార్డ్ వర్క్ అండ్ స్మార్ట్ వర్క్ తో తెలివిగా పనిచేశాను, నిజాయితీగా ఉన్నాను, అందువల్లే ఈ రోజు సక్సెస్ఫుల్ గా మీ ముందున్నాను అని చెప్తాడు. సరిగా అదే టైంలో అస్లార్ కి ఒక ఫోన్ కాల్ వస్తుంది. ముందు అలెగ్జాండర్ అండ్ అలాగే కృష్ణరాజ్ వీళ్ళిద్దరు కలిసి చంపింటారు కదా అశోక్, తనకి వీళ్ళు ఒక బ్యాక్టీరియాని ఇంజెక్ట్ చేస్తారు. ఆ బ్యాక్టీరియా గనక శరీరం లోపలికి వెళ్తే అది మల్టిపుల్ గా మొత్తం ఆర్గన్స్ అన్నిటిని డ్యామేజ్ చేస్తూ వస్తుంది, 7 రోజుల్లో తను చనిపోతాడు అని చెప్తాడు. ఇది విన్న తర్వాత తనకు అర్థమైంది ఏంటంటే జేవికి తెలియకుండానే కృష్ణరాజ్ అని అలాగే అలెగ్జాండర్ ఆ బ్యాక్టీరియాని ఇంజెక్ట్ చేసేసింటారు. అందరూ చూస్తుండగానే జేవి ఆ బ్యాక్టీరియా ప్రభావం వల్ల కింద పడిపోతాడు. తర్వాత కొద్ది రోజులకి అలెగ్జాండర్ అండ్ అలాగే కృష్ణరాజ్ వీళ్ళిద్దరూ జైల్లో నుంచి బయటకు వస్తారు. అస్లార్ దగ్గర ఒక మాట చెప్పి వెళ్ళిపోతారు. అస్లార్ వచ్చేసి తన భార్య కూతుర్ని చంపేసిన ఒక పర్సన్ దగ్గరికి జైల్లోకి రోజు వెళ్ళి తన దగ్గర ఎందుకు చంపావు అని అడిగేవాడు. మూవీ మొదట్లోనే ఇది రివీల్ చేస్తారు, బట్ థ్రిల్ కోసం నేనే చెప్పలేదు, తన భార్య కూతుర్ని ఒకరు చంపేశారు, తను చూడడానికి అస్లార్ రెగ్యులర్ గా వెళ్తూ అసలు ఏం జరిగింది, నా భార్య బిడ్డల్ని ఎక్కడ పాతి పెట్టావు అని అడిగేవాడు. అతను ఏం చెప్పేవాడు అంటే దానికి నేను మొత్తం మర్చిపోయాను అని చెప్పేవాడు. అని అంతేకాకుండా నువ్వు పెద్ద ఇన్వెస్టిగేటర్ కదా కనిపెట్టు అని చెప్తాడు. ఇంకో పక్క అస్లార్ దగ్గర అలెగ్జాండర్ అని అలాగే కృష్ణరాజ్ జైల్లో ఏం చెప్తారంటే, మనం మంచి స్నేహితులం, మన ఇద్దరి మధ్య స్నేహం ఇలాగే ఉండాలి, నేను ఇదంతా చేసింది కేవలం నీకోసమే, నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోయే లోపు నిన్ను ఒక మంచి ఆఫీసర్ గా చూడాలనుకుంటున్నా అని చెప్తాడు. నైస్ టు మీట్ యూ, భవిష్యత్తులో కూడా మనం కలుస్తాము అని చెప్పింటాడు. ఇంతటితో మూవీ కూడా ఎండ్ అయిపోతుంది. నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ పార్ట్ లోనే చూడాలి. పార్ట్ 2 కూడా ఉంటుందంట. అస్లార్ తన భార్య కూతుర్ని ఎవరు చంపారు, ఎందుకు చంపారు, మోటివ్ ఏంటి అనేది నెక్స్ట్ పార్ట్ లో చూపిస్తారేమో. ఈ మూవీపై మీ ఒపీనియన్ ఏంటి, నా ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలా అనిపించింది అనే దాన్ని కింద కమెంట్ బాక్స్ లో తప్పకుండా నాతో షేర్ చేసుకుని. ఇంకా చెప్పడానికి ఏమీ లేదండి. ఇలాంటి కైండ్ ఆఫ్ మరిన్ని మూవీ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు సేఫ్ గా ఉండండి, నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి. థ్యాంక్ యూ. జై హింద్.